ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నారు. ప్రధాని మోదీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాజకీయ, సినీ, వ్యాపార రంగాల ప్రముఖులు విశేష తెలిపారు. కష్టపడి పనిచేసే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, నా మంచి స్నేహితుడు చంద్రబాబు నాయుడుకు శుభాకాంక్షలు. ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలలో ప్రగతి పదంలో కొత్త శిఖరాలను అధిరోహిస్తుంది. ఆయన ప్రజాసేవలో దీర్ఘాయుస్సుతో జీవించాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఆరోగ్యకరంగా, ప్రశాంతంగా, దీర్ఘాయువుతో జీవించాలని ఆకాంక్షిస్తున్నానంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. అలాగే జగన్ ట్వీట్ పై టీడీపీ కార్యకర్తలు స్పందిస్తూ థ్యాంక్ యూ అంటూ రిప్లై ఇస్తున్నారు. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ముఖ్యమంత్రిగా సుదీర్ఘ పాలన అనుభవం కలిగిన శ్రీ చంద్రబాబు నాయుడు గారు తన విజన్తో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే బృహత్కర బాధ్యతను తీసుకున్నారు. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తి అనే లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. రాష్ట్రాన్ని పెట్టుబడులకు చిరునామాగా తీర్చిదిద్దడం ద్వారా యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుస్తున్నారు. మంచి ప్రభుత్వం అనే నినాదాన్ని నిజం చేసేలా సాగుతున్న శ్రీ చంద్రబాబు గారి పాలనలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలలో అగ్రస్థానంలో నిలుస్తుంది. శ్రీ చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణ ఆయురారోగ్యాలను, సంతోషాన్ని అందించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానంటూ చంద్రబాబుకు బర్త్డే విషెస్ చెప్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.